మాదిగా నేను ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి 1వ తారీఖున కర్నూలు జిల్లా దుగ్గిలి మండలం బొల్లిమడుగుల గ్రామానికి చెందినటువంటి టిఎం రమేష్ ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని మరి అత్యంత కిరాతకంగా గుర్తు తెలియనటువంటి దుండగులు అతన్ని హతమార్చడం జరిగింది. హతమార్చి ఇప్పటికీ దాదాపుగా 4 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ కూడా దోషిని అరెస్ట్ చేయకపోగా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితిలో ఈరోజు చూస్తా ఉన్నాం. ఈరోజు మరి రమేష్ అన్న కుటుంబానికి ప్రభుత్వం వెంటనే మరి వారిని ఆదుకుని ఆయన చంపినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వెంటనే వారికి శిక్షలు విధించాలని చెప్పి ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గ ఏపీఎంఆర్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అత్యవసరమైనటువంటి శిక్షలు అమలు చేసి వారిని దోషులను వెంటనే మరి ఉరికిము మెక్కించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నష్టపోయినటువంటి అత్తిగావించబడినటువంటి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేయాలని, వారి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కేటాయించాలని, ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినా, ఒకవేళ పాలక పక్షాలు పట్టించుకోకపోయినా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎంఆర్పీఎస్ఏ కాదు అనేక ప్రజా సంఘాలు, అనేక ఉద్యమకారులు, అనేక ప్రజా సంఘాలను కలుపుకొని తీవ్రతం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కుటుంబానికి సహాయపడే విధంగా